కఠినముగా శాసింపక దైవ వస్తువునందు రుచి కల్పింపవలను అని నారదుడు భాగవత రచనా ప్రసంగమున తెలిపాను. సాధనలో ఎవరికైనా సరే చక్కటి ఒక భజన వింటున్నా, చక్కటి శాస్త్రీయ నృత్యం చూస్తున్నా, సంగీతం వింటున్నా ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా మనం ఉన్న స్థితిలో నుంచి మార్పు వస్తుంది. బాగా బీపీలు ప్రతిసారి చిటపటలాడుతూ ఉండేటువంటి వాళ్ళకి చిన్నపిల్లలను తీసుకెళ్లి ఎదురుకు పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ నవ్వులు చూసేప్పటికి వీడికే జీవితంలో నవ్వడా అన్నట్టుగా ఉన్నాడు, ఒక్కసారిగా వాడి మొహం మారుతుంది. ఎందుకంటే ఎదుగు పువ్వులాగా ఆనందంగా వాడు ఉండేటప్పటికీ మూడు మారుతుంది. పొద్దుకు చిన్నపిల్లలే కనబడరు కదండి, మూడు మారాలంటే ఎట్లా అలాంటప్పుడు అంటే సత్యసాయి వారు చెప్పారు, వెళ్ళోసారి అద్దంలో వెంటనే ఫేస్ చూసుకో అన్నారు. వీడి మొహం వీడికి అసహ్యంగా అనిపిస్తుంది కదా, ఆటోమేటిక్ గా లేదు వెళ్ళి ఒక బిందెడు చన్నీళ్లు నెత్తిలో గుమ్మరించుకో అన్నారు. అయితే అలా కాకుండా అంటే తమాషగా చెప్పారు. అసలు విషయం ఏమిటంటే ఒక మంచి విషయంలోకి తీసుకెళ్ళడం ద్వారా దానిలో నుంచి బయటపడటం, అది జారిపోవటం, మనం చేసుకోలేము, అది జారిపోవాలి అని చెప్పారు.